మాట కంటే పాట ఎంత బలమైందో ఒకసారి అర్థమైపోయింది. కాబట్టి పాటలు చాలా మంది మిస్ అయినమనేటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంది ఈ మధ్యలో. మొన్న తెలంగాణ నిరుద్యోగ సంగ్రామ సభ పెడితే హైదరాబాద్లో మేము అనుకున్నదంటే 4 రేట్లు ఎక్కువ వచ్చింది. ఎందుకు వస్తుందో తెలిస్తే రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కానీ ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధాలు చెప్పుకుంటూ నిరుద్యోగుల యొక్క సహనాన్ని పరీక్షిస్తే ఆనాడు మీరందరు లైవ్ లో చూసింటారు. బహుశా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇప్పటి వరకు చెప్పిన మాట ఆచరణ లేదనేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మాటలు విన్నాం మనం. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే మీ అందరిని చూస్తుంటే మొన్న సరూర్ నగర్ లో జరిగినటువంటి ఆ సభా ప్రాంగణం గుర్తొస్తా ఉన్నది. ఎందుకైనా విద్యార్థి శక్తి మహాశక్తి, యువత కూడా ఒక మహాశక్తి. విద్యార్థులతోని యువతతోని పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా ఈ దేశంలో ముందుకెళ్ళినట్టు చరిత్రలో లేదు. ఒక ప్రభుత్వాన్ని నిర్మించాలన్నా, ఒక ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఆ శక్తి ఇక్కడ ఉన్నటువంటి యువత నిరుద్యోగ శక్తికి మాత్రమే ఉందన్న సంగతి తెలుసుకోవాలి. బహుశా మేము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టిండ్రేమో. ఇలా రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నెగ్లెక్ట్ చేస్తుండు కాబట్టి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళని దించడానికి మీ అందరూ కూడా ఒక్కటైన సంకేతం ఇలా రాష్ట్ర ప్రజానికి అంతా కూడా అర్థమైపోయింది. కాబట్టి 2 సంవత్సరాల నరైపోయింది, 30 నెలలు. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా, అది మహిళల మీటింగ్ అయినా, చిన్నపిల్లల మీటింగ్ అయినా, పెద్దల మీటింగ్ అయినా, పార్టీ మీటింగ్ అయినా, కార్యకర్తల మీటింగ్ అయినా, చివరకు ఆయన పెట్టేటువంటి ఆఫీసర్ల మీటింగ్ అయినా సరే ప్రతిపక్షాలను తిట్టాలి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి, 30 నెలల నుంచి కాలం వెళ్ళదీయాలి. అంతకు మించి 30 నెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నిజంగా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. నిజంగా ఇచ్చిండా? ఒక్కసారి చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు రాలే. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 65,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం మనమే. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఈ ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు కట్టించినటువంటి ఫ్లైఓవర్లు అన్నిటికీ రంగులేసి రిబ్బన్ కట్ చేసి ఈ ఫ్లైఓవర్లు అన్ని నేనే కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే ఎట్లుందంటే చేసింది ఒకరు, ఇలా పేరు మాత్రం ఆయన పెట్టుకుంటా ఉన్నాడు. అంటే ఇది ఎట్లుందంటే ఒక కవి అంటాడు, విజేత అయినా పరాజితుడైనా చెప్పుకున్న వాడిదే చరిత్ర. మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసినాం, కానీ ఎక్కడ కూడా మేము చెప్పుకోకపోవడం వల్ల కొంచెం విఫలమైనమేమన్నటువంటి బాధ ఇప్పుడు కనబడుతూ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి చారాన కోడికి బారాన మసాలా, అంటే బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. కానీ ఎక్కడ ఆయన చేసింది తక్కువ, చెప్పుకునేది విపరీతంగా. ఈ మధ్య రీల్స్ కూడా పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటా ఉన్నాడు. ఇలా 5 రూపాయల భోజనం మేపే పెట్టించినామనేసి అన్నపూర్ణ క్యాంటీన్ తీసేసి ఈ మధ్య ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టిండు. ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టి ఈ క్యాంటీన్ నేనే పెట్టినా, ఇలా పేదవాడికి 5 రూపాయల భోజనం అందుతుందని చాలా మంది యూట్యూబ్లలో మీరు ఆన్ చేస్తే రేవంత్ అన్న 5 రూపాయలకే భోజనం పెట్టిందనేసి డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. అయితే నేను రేవంత్ రెడ్డి సర్కారుకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనాడు టీఎస్ఎంఐడిసి చైర్మన్ గా నేనున్నప్పుడు హైదరాబాదులో 14 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవేవైతుంటాయో ఆ 5 రూపాయల భోజనం ప్రభుత్వం సబ్సిడీతోని 5 రూపాయల భోజనం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మా ప్రభుత్వం. అంటే అది మేము చెప్పలేకపోయినాం. 5 రూపాయల సబ్సిడీ గవర్నమెంట్ 30 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఎవరైనా పేషెంట్ హాస్పిటల్లో పెట్టినాం, కొంత జిహెచ్ఎంసీ అక్కడక్కడ మెయిన్ సెంటర్లలో పెట్టినాం. ఎందుకనంటే
హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంటే ఆ హాస్పిటల్లో పేషెంట్ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు అటెండెన్స్ ఉండేటువంటి వాళ్ళు అటెండర్స్ కి 5 రూపాయల నాణ్యమైన భోజనం ఇవ్వాలనేసి హరికృష్ణ సంస్థతోని మనం టైఅప్ అయి 5 రూపాయల భోజనం తెచ్చినటువంటి ఘనత మనది. ఇలా ముఖ్యమంత్రి ఏం చెప్తుండు, 5 రూపాయల భోజనం మాదే సృష్టికర్త అని చెప్తుండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి ప్రతి నిమిషం ప్రతి క్షణం అబద్ధాల పునాదాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడి ఇలా విద్యార్థులను, రైతులను, నిరుద్యోగులను అందరినీ కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం చేసినవన్నీ చెప్పుకోకపోవడం కూడా తప్పవుతుంది. కాబట్టి విద్యార్థులారా ఒక్క నిమిషం గమనించాలి. ఇలా గత 10 సంవత్సరాల పాలనలో ఎంతో రక్షణ ఉండేది ఈ రాష్ట్రంలో. ఇలా మహిళలకు రక్షణ లేదు, చిన్న చిన్న అమ్మాయిలకు, బాలికలకు కూడా రక్షణ లేకుండా ఉంది. లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ తప్పింది. రైతులకు నీళ్లు లేవు, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఎక్కడికక్కడ ఈ పోలీసు వ్యవస్థ మొత్తం కంప్లీట్ గా కుప్పకూలిపోయింది. ఇలా తెలంగాణ ఉద్యమానికి నాంది ఎక్కడ అంటే వరంగల్ జిల్లా. నేను ఆడో విద్యార్థి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తొలి చేసి ఇక్కడే పుట్టి ఇలా రాష్ట్రాన్ని గజగజ వణికించి సమైక్య రాష్ట్ర పుట్టులను తెప్పించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత విద్యార్థులది, యువకులది. మనమే లేకపోతే, ఆ రోజు మీరే లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఈనాడు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఎవరు కూడా ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు ఉండేటువంటి పరిస్థితులు లేదు. ఇలా తెలంగాణ విద్యార్థి లోకం ఇలా కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు వెంటిలేటర్ మీద ఉన్నది. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోయింది. అయ్యాల దానికి ఆక్సిజన్ ఇచ్చి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీకి ఆక్సిజన్ ఇచ్చింది ఇలా కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇలా నిరుద్యోగులకు ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడతాను నేను. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే నిరుద్యోగులంతా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, తల్లిదండ్రులందరినీ కూడా బతిలాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇలా ఓటేస్తే మా జీవితాలు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బతిలాడి బహుశా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ నిరుద్యోగులందరూ కూడా ఇంటింటికి పాంప్లెంట్ పట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చి 30 నెలలైంది. ఈ 30 నెలల్లో అనేక సార్లు నిరుద్యోగులు శాంతియుతంగా ధర్నాలు చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే ఇయ్యలే. శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి హక్కు లేకుండా చేసిండు. అమ్మాయిలను కూడా చూడకుండా ఇందిరా పార్క్ దగ్గర, అశోక్ నగర్ సెంటర్లో, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీ చార్జ్ చేసినటువంటి నిరంకుశత ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మేము ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ ఛాయపై చర్చ పెట్టి ఇలా చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్కి వచ్చి మాట్లాడినావు కదా. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సార్లు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చిండు. ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీని నిలదీస్తా ఉన్నాం. ఆనాడు ఓట్ల కోసం మా నిరుద్యోగుల అవసరం వచ్చిండ్రు. ఇలా మా నిరుద్యోగుల పట్ల, మా విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా లాఠీ చార్జ్ జరిపిస్తుంటే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఎందుకు కనువిప్పు అయితే లేరు, ఎందుకు మాట్లాడతలేరు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఢిల్లీలో జరిగేటువంటి ధర్నకు రాహుల్ గాంధీ ఇలా వలకబోస్తున్నాడు కదా ప్రేమ. మా ఇందిరా పార్క్ దగ్గర మా నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ధర్నా చేస్తే ఎందుకు స్పందించలేదు ఇలా రాహుల్ గాంధీ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మీ రాజకీయం ఢిల్లీలో ఒకలాగా ఉంది, గల్లీలో ఒకలాగా ఉంది. బిడ్డ మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఎన్నికల్లో వస్తారు. మా విద్యార్థులు తలుచుకుంటే మీ కూసాలన్నీ కూడా కూలిపోతాయి, మీ కుర్చీలన్నీ కూడా కూలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలని అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ మీద అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలో ఆపేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఎందుకు ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్? ఆనాడు రేవంత్ రెడ్డి ఆనాడు ఏం చెప్పిండు మేనిఫెస్టోలో? విద్యా భరోసా కింద 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు.
10 పాస్ అయితే 10,000 ఇస్తాం, 12 పాస్ అయితే 15,000 ఇస్తాం, 15 పాస్ అయితే 25,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తా, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తామని చెప్పిండు. 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా మా విద్యార్థుల అకౌంట్లలో పడలేదు. ఇది ద్వంద్వ వైఖరి, ఇది ద్వంద్వ నీతి, ఇది ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక పెద్ద కుట్ర. ఇది ఇప్పటికైనా విద్యార్థులు నిరుద్యోగులు మనం మేల్కోవాలి. మీరు ముందే మేల్కున్నారు, ఎందుకంటే సమాజాన్ని మేల్కొల్పేటువంటి శక్తి మీలో ఉంది కాబట్టి మీరు ముందే మేల్కొని ఇలా అడుగుతా ఉన్నారు. ఈ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకునేదాకా మీరందరూ కూడా ఎవరు కూడా నిశ్రమించకుండా మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఇలా విద్యా భరోసా కింద 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. 10 లక్షలు ఇస్తారా సస్తారా? ఇలా అవి కూడా తేల్చేదాకా నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక పెద్ద మోసం. ఇలా అన్ని రంగాలలో విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తా ఉంది. కాబట్టి మొట్టమొదటి బాగాన నిలబడాల్సి కొట్లాడాల్సింది ఎవరు అంటే విద్యార్థులే. ఏ ఉద్యమం తీసుకున్నా విద్యార్థులు, యువకులు మాత్రమే. స్వాతంత్ర పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు మనం సాధించిన తెలంగాణ రాష్ట్రం వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మాత్రమే ముందుండి కొట్లాడింది. రేపు జరగబోయేటువంటి ఈ మహాసంగ్రామం జరగబోతా ఉన్నది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే ఈ ప్రభుత్వాన్ని దించాల్సినటువంటి బాధ్యత కూడా మీలో ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే స్ఫూర్తితోని, అదే కమిట్మెంట్ తోని ఈ కాంగ్రెస్ పార్టీ డోకాబాజితనాన్ని పల్లె పల్లెకు, గడప గడపకు ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎట్లయితే మీరు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రో ఆ పార్టీని ఓడించడానికి కూడా ఇక్కడున్న యువకులు, తెలంగాణ యువతంతా కూడా కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి ఓడించే రోజులు త్వరలో ఉన్నాయని గుర్తు చేస్తూ, విద్యార్థులకు ఇచ్చినటువంటి ఆ హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. లేదంటే అడుగడుగున ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో, ప్రతి సందర్భంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిలదీసి ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు పోరాటం చేయండి. మీ పోరాటం వెనుక బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ యువజన విభాగం తప్పకుండా మీకు అండదండలుగా మద్దతుగా నిలబడతానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీరన్న.